అందరికీ నమస్కారం అండి. కుకింగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండీ! మరి ఈరోజు అయితే డ్రై మటన్‌తో కర్రీ ఎలా సింపుల్‌గా చేసుకోవాలో చూసేద్దామండి. ఏంటి డ్రై మటన్‌తో కర్రీ ఏంటి అనుకుంటున్నారా? నాకు తెలీదండి. నేనే ఫస్ట్ టైమ్ చూడ్డం అనమాట. నేను ఎప్పుడు తినలేదు, చూడలేదండి. మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. ఈ మటన్ అయితే మేము గృహప్రవేశం చేసిన తర్వాత రోజు నాన్ వెజ్ కట్ చేసాం కదండీ! అందులో మటన్ అనమాట. అయితే ఈ మటన్ కొంత మటన్ తీసేసి దానికి పసుపు, కారం అలాగే సాల్ట్ యాడ్ చేస్తారండి. మసాలా ఇలా యాడ్ చేసేసి ఒక 2, 3 డేస్ బాగా ఎండలో ఆరబెట్టేస్తారనమాట. ఆ ప్రాసెస్ నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే మా డ్యాడీ నాకు చెప్పకుండానే చేశారనమాట. సో, నేను వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైమ్ అయితే మీకు చూపించేస్తాను అది వీడియో. ఇప్పుడైతే ఈ డ్రై మటన్ 3, 4 డేస్ ఇలాగా ఎండలో ఆరబెట్టేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. మనకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక 4, 5 పీసులు తీసుకొని ఇలాగ కర్రీ చేసుకొని తింటే చాలా బావుంటుంది. మనము నాన్ వెజ్ మటన్ తీసుకొనొచ్చి అప్పటికప్పుడు వండుకొని తినడం కన్నా ఇలా చేసుకొని తింటే హెల్త్‌కి చాలా మంచిదంట. మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామండి. ఫస్ట్ ఈ డ్రై మటన్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసాం కదండీ! అందులో నుంచి కొంత మటన్ మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్‌లో వేడి వాటర్ పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఒక 4, 2 టమాటాలు, 2, 3 పచ్చిమిర్చీలు కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా! డ్రై మటన్ ఉంటుంది కదండీ! దాన్ని కూడా శుభ్రంగా ఇలా కడిగేయాలన్నమాట. వేడి నీళ్ళలో నానబెట్టేసాం కదా! ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. కడాయి తీసుకొని కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ పోసేయండి. ఇక్కడ నేను ఈ కర్రీ తినను కాబట్టి మా సారే చేస్తున్నారండి కర్రీ. అందులో కొంచెం మటన్ ఇలా ఏసేసి ఫ్రై చేశారనమాట. ఇదన్నా తినాలని చెప్పేసి ఫ్రై ఇది నా కోసమని నేను ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే కర్రీలాగే చేసేయండి. అందుకే నేను కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందనమాట. తీసి పక్కన పెట్టేసిన తర్వాత అదే ఆయిల్‌లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఉంది కదా! ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదండీ! అవి కూడా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. బాగా కలిపేసిన తర్వాత గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. అయితే ఈ మటన్ ఇలా కట్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి వెళ్ళిపోయారనమాట మా డ్యాడీ. ఎందుకంటే మా సార్‌కి ఇష్టమండి. నేనైతే ఎప్పుడు తినలేదు ఈ కర్రీ. మా సార్, మా అత్తయ్య గారు చేస్తూ ఉంటారంట. సో, తింటారు కాబట్టి తనకు అలవాటనమాట. సో, తన కోసమని ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టారు కాబట్టి ఒకసారి నేను మా ఇంట్లో వాళ్ళనే అడిగి చేద్దామనుకున్నా. బట్ మా సార్‌కే వచ్చు కాబట్టి మా సారే చేస్తున్నారనమాట. అందులో మనం ముందుగా ఇప్పుడు గోల్డెన్ ఫ్లవర్ వచ్చేసింది కాబట్టి ఆనియన్స్ అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండీ! మటన్ ముక్కలు ఉన్నాయి కదండీ! అవి అందులో ఏసేయాలనమాట. ఒకసారి బాగా కలిపేయండి. ఒక 5 మినిట్స్ బాగా ఇలా ఉడికియాలనమాట. ఉడికించిన తర్వాత పైన క్యాప్ తీసేసి అప్పుడే ఫ్రెష్‌గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండీ! అంటే ఒక 4, 5 డేస్‌ది ముందు కాకుండా ఆ రోజే మనం ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే టేస్ట్ చాలా బావుంటుందంట. సో, అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాం మేము. అది ఒక టేబుల్ స్పూన్ ఏసేసి బాగా కలిపేయాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. ఎందుకు ముందుగానే ఏస్తున్నామనంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది కదండీ! మటన్ కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి అలా యాడ్ చేశాననమాట. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత కారం పొడి ఉంటుంది కదండీ! మనం ఎంతైతే కారం కావాలనుకుంటున్నామో అంత ఏసేస్తే సరిపోతుంది. నేనిక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఆయిల్‌లోనే ఫ్రై అవ్వనియండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ! ఆ టమాటా ముక్కలని కూడా ఇందులో యాడ్ చేసేయండి. చూసారా? ఇలా యాడ్ చేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియండి. ఇలా ఉడికేసిన తర్వాత పైన క్యాప్ తీసేసి చూడండి ముక్కలన్నీ ఉడికిపోయాయి కదా! టమాటా ముక్కలు. ఈ విధంగా ఒకసారి కలిపేయండి. బాగా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదండీ! ఆ వాటర్ మనం ప్లేట్‌లో ఇలా స్పూన్ పెడుతూ ఉంటాం కదా! అందులో కొంచెం వాటర్ పోసేసి ఇందులో కలిపేయండి. కొంచెం వాటర్ పోసి సూప్ లాగా ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి.
అందుకే వాటర్ పోసేసామండి. ఇప్పుడు ఏం చేయాలంటే పైన క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనియండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి పైన బబుల్స్ లాగా వచ్చాయి కదండీ! అంటే కర్రీ కొంచెం అయిపోయినట్టే మీనింగ్ అనమాట. ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మన దగ్గర మటన్ మసాలా గానీ, లేదంటే గరం మసాలా, ధనియా పౌడర్ ఏదైనా ఉంటే ఏసేస్తే సరిపోతుంది. నేనైతే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిపోతుంది కదా! అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయింది కదండీ! తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూడండి మా సార్ తింటున్నారనమాట. చాలా బావుందంట. తనకైతే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటున్నారు తను. నేనైతే ఈ కర్రీ ఎప్పుడు తినలేదండి. ఫస్ట్ టైం చూడడం అనమాట. తనే వండారు. వండారనమాట. కొంచెం టేస్ట్ చూసాను. అలాగే నేను ఫ్రై చేసుకున్నాను కదా! తనతో పాటు ఒక 2 ముక్కలు తిన్నానంతే. అంటే నాకు నచ్చలేదు. మటన్ అయితే తింటాను. డ్రై మటన్ అనేది నేనెప్పుడు తినలేదు. ఫస్ట్ టైం తిన్నాను. చాలా బావుందనమాట. ఫ్రై తిన్నానండి. బావుంది. మీరు కూడా ఒకసారి ఇలా మటన్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు తినడం కంటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.